ఆంధ్రప్రదేశ్ దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి ఆధ్వర్యంలో 2వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని తిరుపతి అంబేద్కర్ భవనం నందు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు అత్తూరి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి మునిరత్నం, జాయింట్ సెక్రటరీ చిన్నస్వామి మరియు అధ్యక్షులు దుగ్గాని జయరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి రిటైర్డ్ ఉద్యోగులంతా ఒక తాటిపైకొచ్చి సమాజ సేవ కోసం బలోపేతం చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన దళిత ఉద్యోగులు అందరూ ఈ సంఘంలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. సాంఘిక విద్య, ఆరోగ్య, వివిధ సామాజిక పరమైనటువంటి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసం తమ సాయి శక్తులా కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ద్వారా గ్రామ గ్రామానికి అంబేద్కర్ లిటరేచర్ తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయంగా చట్టపరంగా పోరాటం చేసి సమస్యలను తీర్చేదానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ అసోసియేషన్లో అంతా కూడా సీనియర్ సిటిజన్స్, కొంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నామన్నారు. తిరుపతి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని స్థాపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు గుర్రప్ప, రామ్మూర్తి, చెంగల్రాయలు, ధర్మయ్య, గోవిందయ్య, జైపాల్, మణి, వెంకటమణి పాల్గొన్నారు. మా సమస్యలే కాదు, గ్రామాల్లో చదువు, డ్రాపర్స్ ఎవరైనా డ్రాపర్స్ ఉంటే వారు కూడా డిస్టెంట్ ఎడ్యుకేషన్లో అవకాశం కల్పించడానికి, అంబేద్కర్ లిటరేచర్ ప్రతి ఢిల్లీలో ప్రతి గ్రామంలో వెళ్ళడానికి మేము దాన్ని సర్వేదాలు తోడ్పడుతున్నాము. లేదంటే తిరుపతి ఒక చారిత్రాత్మక నగరము, దేశం లేని రాష్ట్రం లేని ఒక ఉన్నతమైన పట్టణము. ఈ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం మరియు అంబేద్కర్ శృతివనం ఈ రెండు చేయడానికి మనం గవర్నమెంట్తో గుర్తించి గవర్నమెంట్తో పోరాటం చేసి ఈ రెండు రాష్ట్రంలోనే గొప్పగా తిరుపతిలో అంబేద్కర్ భవనం, అంబేద్కర్ శృతివనం ఉండేటట్టుగా మనమందరం ప్లాన్ చేసి ఈ రెండు తిరుపతిలో వచ్చేటట్టుగా మనమందరం కృషి చేస్తామని ఖచ్చితంగా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మాకు ఇది అంబేద్కర్ శృతివనాన్ని, నెక్స్ట్ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ తిరుపతి గొప్ప పట్టణంలో మాకు ఆ అవకాశం కల్పించేదానికి కూడా మేము సాయి శక్తులు పనిచేస్తాము. గవర్నమెంట్ కూడా మాకు తోడ్పాటు ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక వందనాలు. జై భీమ్. మేము ఎట్లా ఉందంటే మచ్చుకైనా కానమ్మ మనిషి అన్న వాడు కానీ మాట గుర్తుకొస్తుంది. దళితుల గురించి పట్టించుకునే నాకు కాదు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసలు అంబేద్కర్ పేరు చెప్పేవాళ్ళు కానీ అంబేద్కర్ సిద్ధాంతంలో నడుచుకునే ఊరు కనపడుతుంది. అందువల్ల మేము రిటైర్డ్ దళిత ఎంప్లాయీస్ అంతా ఏదో సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అని ఒకటి రిజిస్టర్ చేసి సభ్యులను చేసుకుంటూ మేము సర్వీస్ చేస్తున్నాము. ఇది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్, అంటే నిస్వార్థంగా చేసే సర్వీస్. ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఖర్చు అలవాటు. కాబట్టి చాలామంది అంబేద్కర్ పేరు చెప్పుకోవాలి, అంబేద్కర్ సంఘాలకు పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మాకైతే ఆ ఉద్దేశం కాదు. ఆయన సాగుతుంది అంబేద్కర్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది అంబేద్కర్ని అమ్ముకున్న వాళ్ళు కొంటున్నారు. మేము నమ్ముకున్నాము కాబట్టి ఆయన సిద్ధాంతం ముందుకెళ్తున్నాం. ఎవరిదైనా సరే దళితుల సమస్యలు ఏదైనా ఉంటే ఏ సమస్య అయినా సరే, విద్యా సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య కావచ్చు, న్యాయ సమస్య కావచ్చు, ఏదైనా ఉంటే మా నేటికి నోటీస్ పెడితే మేము సంబంధిత అధికారులతో కలిసి ఆ సమస్యను మా శక్తి కొద్ది పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మీటింగ్ని తిరుపతి అంబేద్కర్ అత్తూరు సుబ్రహ్మణ్యం అధ్యక్షులు, డాక్టర్ టి మునిరత్నం గారు కార్యదర్శి సమక్షంలో జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే అరేంజ్ చేశారు. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా మా నోటీస్ తీసుకురండి. నేను మీకు ఖర్చు లేకుండా బాధ లేకుండా చేసేదానికి మా సర్వశక్తులు ఉపయోగిస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఈ అసోసియేషన్ అనేది సేవా సమితి ప్రతి ఒక్క సభ్యుని లైఫ్ లాంగ్ ఉండాలనేది నా అభిమతం. అంటే ఈ
ఈ జన్మ పూర్తయ్యే వరకు మెంబర్స్గా ఉండి చాలా ఐకమత్యంగా మనమంతా లాస్ట్ వరకు మంచి పనులకి ముందుండి జరిపించాలనేది నా అభిమతం. దీనికి ప్రతి ఒక్క దళిత రిటైర్డ్ ఎంప్లాయీ కోఆపరేట్ చేయాలని, మనకు సభ్యులుగా చేరాలని, దీన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నా. మంచి పనులకు ఖచ్చితంగా మన అసోసియేషన్ ముందుంటుంది. అలాగే ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాన్ని మనం తెచ్చుకోకుండా చాలా మంచి పనులే చేసుకుంటూ పోవాలని, చాలా వరకు సర్వీస్ మైండెడ్గా ఉండాలని, అందరూ సమానంగా రెస్పెక్టబుల్గా ఈ అసోసియేషన్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరి గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ హర్షించే విధంగా ఈ అసోసియేషన్ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా దళితులు వెనకబడి ఉంటే, ఎక్కడైనా సమస్యలు ఉంటే అది సమస్య మన దృష్టికి వస్తే తప్పనిసరిగా పరిష్కారానికైనా లేదా ప్రభుత్వానికి నివేదించి పరిష్కార మార్గాన్ని కనుగొనే దాంట్లో మనం ముందుంటాము. వీలైతే పరిష్కరిస్తాం. మనం ఏదైనా పరిష్కరించే స్థితిలో ఉంటే ఆ సమస్యని మనం పోయి పరిష్కరించి కూడా వస్తాం. తలా కొంత ఆర్థికంగా సమకూర్చుకొని ఆర్థిక పరిస్థితులు ఉంటే కూడా దాన్ని తప్పకుండా నెరవేరుస్తామని కోరుకుంటున్నాం. ఈ దళితుల రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరూ దీంట్లో చేరాలని పిలుపునిస్తున్నాం. ఇదొక బలోపేతమైన సంఘంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మరి అందరికీ అభినందనలతో జై భీమ్. థ్యాంక్ యూ.